హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్. ఈ వీడియోలో అయితే నేను బెండకాయ పులుసు పెడుతున్నాను అనమాట. ఈ వీడియో ఈ రోజు కాదు, మొన్న షూట్ చేయడం చేస్తున్నాను కానీ అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది అనమాట. బెండకాయ పులుసు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా, అంటే అందరూ కాదు, అలా కొందరు ఉంటారనమాట. నాకైతే చాలా ఇష్టం అనమాట, కానీ అది వండేలా వండితే చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు అనగానే మరి నీళ్ళు ఎక్కువ పోసేసుకొని అంత నీళ్ళు చారులా చేసుకోకూడదు, దగ్గరికి ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నేనైతే కొంచెం జీలకర్ర వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనిస్తాను. నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తాను అనమాట. తర్వాత మూత పెట్టేసి తర్వాత మూత తీసి చూడాలి. బాగా దోరగా వేగిపోయిన తర్వాత మనమైతే నెక్స్ట్ ఈ బెండకాయలు కట్ చేసుకునేవి ఉంటాయి కదా, అవి వేసేయాలి. అవి బాగా వేపుకోవాలన్నమాట. అలాగే మనం ఫస్ట్ చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి. మనకు కావాల్సినంత పులుపు వేసేసుకొని, కారం వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. అది అలాగే మూత పెట్టేసి ఉంచాను. తర్వాత నేనైతే రైస్ పెట్టేశాను అనమాట. ఓ పక్కన నాకు తెలిసి కొందరు కామెంట్ చేస్తారేమో బెండకాయ పులుసు కూడా ఇలాంటి వీడియో పెట్టాలా అని, కానీ నా సాటిస్ఫాక్షన్ గురించి అయితే నేను పెట్టుకున్నా.